ఆవాల నూనె. ఈ ఆవాల నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్ నుంచి అలెర్జీస్ అంతా అరికట్టి స్కిన్ డిసీజ్ తొందరగా నయం చేయడానికి ఇది దోహపడుతుంది. నెక్స్ట్ కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె మన ఇంట్లో ఉండేదే. దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించటం వల్ల స్కిన్ లో ఉండే బ్యాక్టీరియాస్ ని ఇది పూర్తిగా తొలగిస్తుంది. ఇక మూడవది క్యాండిల్ అన్నమాట. అంటే కొవ్వొత్తి. మనం ఒక తెల్లని కొవ్వొత్తి తీసుకున్నామంటే ఆ కొవ్వొత్తితో ఈ యొక్క ఆయిల్ లో కలిపి చేసిన ఏదైతే మిశ్రమం ఉందో దాన్ని మనం అప్లై చేస్తే అది పాదాలకి రక్షగా ఒక కవచం లాగా తయారవుతుంది. ఆ పాదాలకి గ్రిప్ వస్తుందన్నమాట. నాలుగవది వాసలిన్. ఇది చర్మంలోని డ్రైనెస్ ని తగ్గిస్తుంది. శీతాకాలం వచ్చిందంటే వాసలిన్ ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. ఎందుకంటే చర్మం బాగా పొడిబారుతుంది కదా! ఈ డ్రైనెస్ ని బాగా తగ్గిస్తుంది. ఇక ఐదవది అలోవెరా జెల్. ఇది గాయాల్ని పూర్తిగా మాన్పిస్తుంది. దీంట్లో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త కణాల్ని ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇంకా వైటమిన్ ఇ. ఇది చర్మానికి ఎంతో బలం ఇస్తుంది. మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది.